హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో తెలుగు టు ఇంగ్లీష్ వాట్సాప్ చాటింగ్ చూద్దాం. యాక్చువల్గా వాట్సాప్లో చిన్నగా షార్ట్కట్లో చాటింగ్ చేసుకుంటూ ఉంటారు కదా. సో మనం కూడా అలా మాట్లాడడానికి ట్రై చేద్దాం. మీ అందరికీ తెలిసిందే అయినా చెప్తున్నాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. హాయ్, హలో, హే. సో ఇలా గ్రీట్ చేస్తూ ఉంటారు కదా. హౌ ఆర్ యూ, నువ్వు ఎలా ఉన్నావు లేదా మీరు ఎలా ఉన్నారు. ఐఎమ్ గుడ్ లేదా ఐఎమ్ ఫైన్ అంటే నేను బాగున్నాను అని. లేదా కొన్నిసార్లు ఇలా కూడా మాట్లాడుతూ ఉంటాం కదా. ఐఎమ్ ప్రెటీ గుడ్ అంటే నేను చాలా బాగున్నాను అని. లేదా కొన్నిసార్లు ఇలా కూడా అంటూ ఉంటాం. సో అంటే ఏదో అలా ఉన్నాను అని. వాట్సాప్ లేదా వాట్స్ న్యూస్, ఏంటి సంగతులు. నథింగ్ మచ్ అంటే పెద్దగా ఏమీ లేవు. క్వైట్ నార్మల్ అంతా మామూలే. వాట్ అబౌట్ యూ నీ సంగతేంటి. ఐఎమ్ ఫైన్ నేను బాగున్నాను. కంప్లీటెడ్ వర్క్ పని అయ్యిందా. డన్ అయ్యింది. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే లేదా ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ అంతా బాగానే ఉందా అని అర్థం. లేదా ఇలా కూడా అడుగుతారు కదా. ఆర్ ఆల్ ఫైన్ ఫైన్ ప్లేస్లో ఓకే కూడా అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఆల్ ఓకే అంటే అందరూ బాగున్నారా అని. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంతా బాగానే ఉంది. ఆల్ ఆర్ ఓకే అందరూ బాగున్నారు. బై ద బై వాట్ అబౌట్ యువర్ జాబ్. బై ద బై అంటే ఇంతకీ. వాట్ అబౌట్ యువర్ జాబ్ అంటే నీ జాబ్ సంగతి ఏమైంది అని. హ్యావెంట్ గాట్ ఇట్ ట్రయింగ్. హ్యావెంట్ గాట్ ఇట్ అంటే ఇంకా రాలేదు అని. ట్రయింగ్ ప్రయత్నిస్తున్నాను. డోంట్ వరీ యూ విల్ గెట్ ఏం కంగారు పడకు నీకు జాబ్ వస్తుంది అని. హ్యావ్ యూ హ్యాడ్ డిన్నర్ లేదా హ్యాడ్ డిన్నర్ చేసావా అని. ఐ హ్యాడ్ నేను చేశాను. అండ్ యూ మరి నువ్వు. నాట్ ఎట్ ఐ హ్యావ్ టు. నాట్ ఎట్ అంటే ఇంకా లేదు అంటే ఇంకా చేయలేదు. ఐ హ్యావ్ టు అంటే నేను చెయ్యాలి. వెన్ విల్ యూ బీ ఫ్రీ నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావు. వై ఈజ్ దర్ ఎనీ ప్రాబ్లం ఎందుకు ఏదైనా సమస్య. నథింగ్ లైక్ దాట్ అలాంటిదేం లేదు. ఐ హ్యావ్ టు మీట్ అండ్ టాక్ నేను కలిసి మాట్లాడాలి. ఓకే దెన్ షల్ వి మీట్ టుమారో. ఓకే దెన్ అంటే సరే అయితే. షల్ వి మీట్ టుమారో రేపు కలుద్దామా. లేదా ఇలా కూడా చెప్పచ్చు దీన్ని. కెన్ వి మీట్ టుమారో అంటే రేపు కలవచ్చా. ఇట్స్ టూ లేట్ చాలా ఆలస్యమైంది. డోంట్ థింక్ ఎనీథింగ్ ఏమీ ఆలోచించకు. హ్యావ్ అండ్ స్లీప్ బై బై తినేసి పడుకో బై బై. ఓకే బై. సో ఫ్రెండ్స్, క్లాస్ విన్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి హెల్ప్ అవుతుంది అనుకుంటే వీడియో తప్పకుండా లైక్ చేసి కావాల్సిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి. మీ వాల్యుబుల్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి.